నెల్లూరు జిల్లా సినిమా అసోసియేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సూచించారు. నెల్లూరు టౌన్ హాల్లో నెల్లూరు సినిమా అసోసియేషన్ కమిటీ ప్రమాణ స్వీకారం చేయించారు. గౌరవ అధ్యక్షులుగా డిఎంకే అధ్యక్షులుగా శివలంకి జనార్దన్, ఉపాధ్యక్షులు ఆశీష్ రేమో, ప్రధాన కార్యదర్శి గోనుగుంట రవికుమార్, కోశాధికారి రాంప్రసాద్ మొత్తం 30 మంది సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు దోనాల హరిబాబు, అమీర్ జాన్, హర్నాథ్ రెడ్డి, భాస్కర్, నెల్లూరు జిల్లాకు చెందిన చిత్రసీమకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే కళలు పుట్టినవి. ఇక్కడి నుంచి 100 మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోస్ అంటారు. అంత చరిత్ర నెల్లూరులో సినిమా హబ్గా ఈరోజు తయారవుతుంది. 20 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఈ షూటింగ్లో ప్రతి ఒక్కరు కూడా మన నెల్లూరులో నటిస్తారు. చిన్న సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి శిరస్సు ఉంచి నమస్కరిస్తారు. ఒకప్పుడు పెద్ద సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చేది. అలాంటి చిన్న సినిమాలు ఆదరించిన వల్ల కొన్ని వేల మంది కళాకారులు, ఆర్టిస్టులు బయటకు వస్తారు. అదే ఉద్దేశంతో ఈరోజు ఈ 20 సినిమాలు జరుగుతుంది కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ని ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. ఈ అసోసియేషన్లో గొప్పతనం ఏంటంటే ఎవరి సినిమా తీయాలన్నా ప్రొడ్యూసర్ వచ్చితే సినిమా సంబంధించిన ఆర్టిస్టులు అందరూ మన శివలంకి జనార్దన్ గారి అధ్యక్షత మీద వారిని కలిస్తే మీకు ఆ సినిమాకు సంబంధించిన ఆర్టిస్టులు, హీరో కానీ, హీరోయిన్ కానీ, కొరియోగ్రఫర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా ఒక వేదిక మీద 200 మంది ఆర్టిస్టులు ఉంటారు. కాబట్టి ఎవరైనా సినిమా తీయాలనుకుంటే తప్పకుండా నెల్లూరు సినిమా అసోసియేషన్ కలిస్తే వారు తప్పకుండా మీకు ఆర్టిస్టులు ఏర్పాటు చేస్తారు. నెల్లూరు మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరు సముద్రం పక్కనే ఉంది, ఎయిర్పోర్టు, చెన్నై, టెంపుల్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెల్లూరులో ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగేది. ఈరోజు 4 జరిగింది. పిఆర్సీ గ్రౌండ్లో 10,000 మందితో జరిగింది. కాబట్టి నెల్లూరుకు మంచి భవిష్యత్తు. కాబట్టి నెల్లూరు సినిమా అసోసియేషన్ అందరు కళాకారులు ఒక వేదిక మీదకి వచ్చి ఈ అసోసియేషన్ డెవలప్ చేయాలని కోరుకుంటాం. భవిష్యత్తులో ఒక స్టూడియో నిర్మాణం కూడా జరుగుతుంది నెల్లూరులో. కాబట్టి కళాకారులు అందరూ కూడా ఒక మాట మీద ఉండి, అధ్యక్షులు శివలంకి జనార్దన్ మాట మీద ఉండి ఈ అసోసియేషన్ డెవలప్ చేయాలని కోరుకుంటాను. ఈరోజు తెలంగాణ నుంచి కూడా ఆంధ్ర సైడ్ చూస్తారు, ఆంధ్ర నెల్లూరు జిల్లా చూస్తారు. అంటే ఇంతమంది కలిసిన వేదిక ఒక నెల్లూరు జిల్లా. కాబట్టి మంచి భవిష్యత్తు. కాబట్టి తెలుగు వాళ్ళు తీసే సినిమా తెలుగు వాళ్ళే నటించాలి అనే ఉద్దేశంతో మేము బయలుదేరుతున్నాం. ఇప్పుడు నజీర్ గారు, ప్రొడ్యూసర్ గారు 3 సినిమాలు తీస్తారు. 3 సినిమాలు కూడా మన ఆర్టిస్ట్ తీసుకుంటారు. కాబట్టి అలాగే కొండూరు రాంప్రసాద్ గారు ఒక సినిమా స్టార్ట్ చేస్తారు, అది కూడా తెలుగే. కాబట్టి తెలుగు వారు తీసిన తెలుగు వాళ్ళే నటించాలి. ఎక్కడో బాంబే నుంచి ఎక్కడో చూపించి కాకుండా మనోళ్ళే హీరోలు నటించాలనే ఉద్దేశంతో ఈ నెల్లూరు సినిమా అసోసియేషన్ స్టార్ట్ చేశాము. ఇది బాగా స్ట్రాంగ్ ఉంది. కాబట్టి మీరు అందరూ కలిసి ఒక మాట మీద కళాకారులు ఏకంగా ఉండాలని కోరుకుంటూ నెల్లూరు సినిమా అసోసియేషన్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం వచ్చినందుకు. నెల్లూరు సినిమా అసోసియేషన్, ఈ అసోసియేషన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే కొబ్బరికాయ నుంచి ఫస్ట్ ప్రింట్ నుంచి రిలీజ్ వరకు ఈ అసోసియేషన్కి సంబంధించి నెల్లూరు సినిమాయే కాకుండా, మా నెల్లూరులో జరిగే సినిమాలే కాకుండా బయట నుంచి ఎవరైనా నెల్లూరులో ఉన్న లొకేషన్ని యూజ్ చేసుకోవాలన్నా లేదా నటించాల్సిన ఆర్టిస్టులు కావాలన్నా కొబ్బరికాయ నుంచి ఫస్ట్ ప్రింట్ నుంచి థియేటర్ వరకు మా అసోసియేషన్ తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తుంది. మీరు ఎవరైతే ఉన్నారో నెల్లూరు లొకేషన్కి వచ్చి సినిమా చేయాలన్నా, చెందాలన్నా 25 కళా సంఘాలు కలవండి, మా నెల్లూరు సినిమా అసోసియేషన్ని కలవండి. మీకు తప్పకుండా మా అసోసియేషన్ నుంచి అన్ని ఫెసిలిటీస్ మేము ఇవ్వగలుగుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తాను. మా నెల్లూరు మూవీ అసోసియేషన్ తరఫున పేద కళాకారులకి కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి శ్రీకారం చుట్టాం. అలాగే సినిమాలు నటించాలి లేదా సినిమాలు టెక్నీషియన్గా పనిచేయాలి అనుకునేటువంటి ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చి ఇక్కడ నెల్లూరులో జరిగేటువంటి సినిమాల్లో ఇట్లా కళాకారులకు కావచ్చు, ఆర్టిస్టులకు కావచ్చు, టెక్నీషియన్లకు కావచ్చు అవకాశాలు కల్పించే విధంగా, అలాగే ఇంట్రెస్ట్ ఉండి హైదరాబాద్కి అట్లా వెళ్ళే వాళ్ళకు కూడా మాకు తెలిసిన లీడ్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అక్కడికి పంపించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. అంతేకాకుండా ఇంకా పూర్తి ఎజెండాతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.